మీ శ్యామ్ ఇన్స్టిట్యూట్ 2021లో పోలీస్ ఉద్యోగం మీ లక్ష్యమా? మీ ప్రిపరేషన్ స్థాయి ఏ విధంగా ఉందో తెలుసుకుంటున్నారా? కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయం సాధించిన వారు అత్యధిక మోడల్ టెస్టులు రాసిన వారే అని మీకు తెలుసా? శ్యామ్ ఇన్స్టిట్యూట్ గౌరవ డైరెక్టర్ శ్రీ శ్యామ్ సార్ గారి ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా అత్యున్నత ప్రమాణాలతో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ తో నిర్వహిస్తున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ మోడల్ టెస్ట్ సిరీస్ మరియు కోచింగ్ ద్వారా తెలుగు ఉభయ రాష్ట్రాల్లో ఏ ఇతర కోచింగ్ ఇన్స్టిట్యూట్ కూడా సాధించలేని విధంగా 13,000కు పైగా ఉద్యోగాలు సాధించి నెంబర్ 1 స్థానంలో దూసుకుపోతోంది శ్యామ్ ఇన్స్టిట్యూట్. ఒక విద్యార్థి విజయానికి ప్రిపరేషన్ కు ఎంత ఇంపార్టెన్స్ ఉందో అంతకంటే ముఖ్యంగా తన ప్రిపరేషన్ స్థాయి రాబోయే నోటిఫికేషన్ లో సరిపోయే విధంగా ఉందో లేదో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. అలా తెలుసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం మోడల్ టెస్ట్ సిరీస్. అందుకే గౌరవ డైరెక్టర్ శ్రీ శ్యామ్ సార్ గారి ఆధ్వర్యంలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ లో గత 20 సంవత్సరాలుగా కేవలం కోచింగ్ ఇవ్వడమే కాకుండా ప్రతి ఆదివారం మోడల్ టెస్టులు నిర్వహించడం ద్వారా శ్యామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు దాదాపుగా అన్ని నోటిఫికేషన్స్ లోనూ స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ తో పాటు 13,000కు పైగా ఉద్యోగాలు సాధించగలిగారు. ఇంత ముఖ్యమైన మోడల్ టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ ను అత్యంత నిపుణులైన అధ్యాపకులచే ప్రతి ప్రశ్న కూడా ఫైనల్ ఎగ్జామ్స్ ను దృష్టిలో ఉంచుకొని తయారు చేయిస్తున్నారు. అలాగే క్వశ్చన్ పేపర్ కూడా రియల్ టైం ఎగ్జామ్ మాదిరిగానే తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలలో నిర్వహిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించే ఎస్ఐ మరియు కానిస్టేబుల్ పరీక్ష సిలబస్ లో తేడా ఉన్నందున ఏపీ విద్యార్థులకు ఏపీ ఎస్ఐ మరియు కానిస్టేబుల్ సిలబస్ మరియు ప్యాటర్న్ లోను, తెలంగాణ విద్యార్థులకు తెలంగాణ ఎస్ఐ మరియు కానిస్టేబుల్ సిలబస్ మరియు ప్యాటర్న్ లోను మోడల్ టెస్టులు నిర్వహిస్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ శ్యామ్ ఇన్స్టిట్యూట్. ప్రతి పరీక్ష కూడా ఫైనల్ ఎగ్జామ్స్ లో ఇచ్చే ఓఎంఆర్ లాంటి ఓఎంఆర్ మీదే నిర్వహించబడును. ఇప్పుడు ఈ పరీక్షను అందరికీ అందుబాటులోకి తీసుకురావటానికి శ్యామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడలోనే కాకుండా శ్యామ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ లో కూడా ప్రతి ఆదివారం పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా సమయం కాబట్టి ప్రతి పరీక్ష కూడా కరోనా నిబంధనలు పాటిస్తూ నిర్వహిస్తున్నారు. ఈ మోడల్ టెస్ట్ సిరీస్ నిర్వహించడమే కాదు, ప్రతి టెస్ట్ లోని ప్రతి క్వశ్చన్ కు కూడా శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధ్యాపకులచే పూర్తి స్థాయి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. ఈ ఎగ్జామినేషన్ ద్వారా విద్యార్థి పరీక్షలో చేసిన తప్పులు తెలుసుకుని సరి చేసుకుని ఫైనల్ ఎగ్జామ్ లో అత్యధిక మార్కులు సాధించి విజయం సాధించగలుగుతున్నారు. ఆఫ్లైన్ టెస్ట్ సిరీస్ రాయలేని విద్యార్థుల కోసం ఆన్లైన్ లో కూడా ప్రతి ఆదివారం పరీక్ష నిర్వహించి దాని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. మరి మీరు 2021లో పోలీస్ అవ్వాలనే కలను సాకారం చేసుకున్నటకు శ్యామ్ ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ మరియు టెస్ట్ సిరీస్ లో జాయిన్ అవ్వండి. మీ కలను సాకారం చేసుకోండి. మీ విజయమే శ్యామ్ ఇన్స్టిట్యూట్ లక్ష్యం. విజేత కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. లక్ష్యం, ప్రతి జీవితానికి లక్ష్యము అనేది ఉండాలి. లక్ష్యం లేకపోతే మన యొక్క జీవితం నిర్లక్ష్యంగా బ్రతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. లక్ష్యం ఉన్నవాడికి లేనివాడికి మధ్య ఉన్నటువంటి తేడా ఎలా ఉంటుందంటే, లక్ష్యం లేనివాడు ఒక ఎండిన ఆకులా ఉంటాడు. ఎండిన ఆకు నేల మీద పడిందనుకోండి, అది గాలి ఎటువైపు పక్కకు వెళితే అటువైపు పక్కకు వెళ్ళిపోతుంది. ఆ గాలి బురదలోకైనా తీసుకుని వెళ్ళొచ్చు, లేదా పెంట కుప్పలోకైనా తీసుకుని వెళ్ళవచ్చు. కానీ లక్ష్యం ఉన్నవాడి పరిస్థితి ఎలా ఉంటుందంటే, వాడు ఒక విసిరిన బాణంలా వెళ్ళిపోతూ ఉంటాడో తన యొక్క లక్ష్యం వైపు దూసుకు వెళుతూ అటు ఇటు ఏం జరుగుతుంది, ఏముంది అనేటటువంటి విషయాన్ని వాడు పట్టించుకోడు. అలా లక్ష్యం ఉన్నటువంటి వ్యక్తి యొక్క జీవితం ఉంటుందండి. మీరు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోండి. లక్ష్యం లేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, ప్రతిదానికి లక్ష్యం ఉంటుంది. కావాలంటే చూడండి, మీరు ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలనుకోండి, బస్ స్టాండ్కి వెళ్తారు. ఏం చూసి ఎక్కుతారండి? బస్సు యొక్క బోర్డు చూసి ఎక్కుతారు. ఓకే, సో ఒక బస్సు కనిపించింది మీకు, అక్కడ ఆ బస్సుకి బోర్డు లేదనుకోండి, మీరు వెళ్ళి డ్రైవర్ని అడుగుతారు, అయ్యా ఈ బస్సు ఎక్కడికి వెళ్తుంది డ్రైవర్ గారు అని చెప్పేసి. ఆ డ్రైవరు ఈ బస్సు ఎక్కడికో దుక్కునికి వెళ్ళిపోద్ది లేవయ్యా, ఎక్కువ అని చెప్పేసి అన్నాడు అనుకోండి, ఎక్కుతామా? ఎక్కం కదా. ఆఫ్టర్ ఆల్ ఒక బస్సుకే బోర్డు లేకపోతే ఎక్కం. మరి మీ జీవితపు బస్సుకి మీరేం పెట్టారు బోర్డు? ఒకసారి ఆలోచించండి. సో మన జీవితానికి ఒక లక్ష్యం ఉండాలి.
ఏపీజే అబ్దుల్ కలాం ఒక మాట అంటాడు, స్మాల్ ఎయిమ్ ఈజ్ ఏ బిగ్ క్రైమ్. చిన్న చిన్న ఆశయాలు పెట్టుకోకుండా అది చాలా పెద్ద నేరం. ఆయన తన తలపై పేపర్ల మూట పెట్టుకుని ఆకాశంలో వెళుతున్నటువంటి రాకెట్టు నా లక్ష్యం అన్నాడో సాధించి చూపించడం జరిగిందండి. ఆయన మరో సందర్భంలో అంటాడు, లక్ష్యము ఆశయాల గురించి, నువ్వు గాఢ నిద్రలో ఉన్నప్పుడు కలలో కనిపించేది కాదు నీ ఆశయం. ఏ ఆశయం అయితే గుర్తొస్తుందో ఆ ఆశయం వల్ల అకస్మాత్తుగా నిద్రలోంచి మేల్కుంటున్నావంటే అది నీ ఆశయం అని చెప్పేసి అంటాడు. నువ్వు గాఢ నిద్రలో గురకపెట్టి పడుకుంటున్నప్పుడు కలగా వస్తుంది కదా, అది కాదు నీ ఆశయం. ఆశయం గుర్తొచ్చినప్పుడు దీనికోసం కష్టపడకుండా నేను ఇలా నిద్రపోతున్నాను ఏమిటని చెప్పి టక్మని వెలుగు వచ్చిందనుకోండి, అది నీ ఆశయం అనేసి ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పడం జరుగుతుందండి. విద్యార్థులారా, మీరు తప్పనిసరిగా ఒక ఆశయాన్ని మనం పెట్టుకోవాలి. ఆశయం పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మన బ్రెయిన్ దాని మీద దృష్టి పెట్టడం అనేటువంటిది జరుగుతుందండి. మిగిలిన వాటి మీద మన యొక్క దృష్టిని మరల్చడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు చూడండి, ఏదో ఒక ఆశయం పెట్టి కృషి చేసేటటువంటి వ్యక్తికి మిగిలిన వాళ్ళకి మధ్య ఉన్నటువంటి తేడా చెప్పుకోవాలి అంటే, ఆ ఆశయం పెట్టుకున్నవాడు ప్రతి పనిని తన ఆశయ సాధన కోసం, తన లక్ష్య సాధన కోసమే చేసుకుంటూ ఉంటాడు. మిగిలిన వాళ్ళు అన్ని పనులు చేస్తూ ఉంటారు, ఏదో ఒకటి అవుతుందిలే జీవితం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో అలా మన జీవితం ఉండకూడదండి. ఓకే, ఇప్పుడు ఒక చిన్న క్లారిఫికేషన్ నేను ఇస్తాను చూడండి. మన యొక్క లక్ష్యం ఎలా ఉండాలి అని చెప్పేసి అంటే, మొట్టమొదట మన లక్ష్యం చాలా స్పష్టంగా ఉండాలండి. ఓకే, చాలా క్లియర్ కట్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడం అనేది నా లక్ష్యంగా పెట్టుకున్నాను అనుకోండి, నాకు ఒక క్లారిటీ కావాలి. రాష్ట్ర ప్రభుత్వమా కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం కావాలా? రాష్ట్ర ప్రభుత్వంలో కావాలి. దాంట్లో ఏం కావాలి నీకు? గ్రూప్ 1 కావాలా, గ్రూప్ 2 కావాలా, ఎస్ఐ కావాలా, కానిస్టేబుల్ కావాలా? వెరీ గుడ్, నేను గ్రూప్ 2 కావాలనుకున్నాను. గ్రూప్ 2లో నీకు ఏం కావాలి? ఎగ్జిక్యూటివ్ కావాలా, నాన్ ఎగ్జిక్యూటివ్ కావాలా? ఎగ్జిక్యూటివ్ కావాలని నేను నిర్ణయించుకున్నాను. ఎగ్జిక్యూటివ్లో ఏం కావాలి? డిప్యూటీ తహసీల్దార్ కావాలా, ఏసీటీఓ కావాలా? ఇంత క్లారిటీ కావాలా? నాకు డిప్యూటీ తహసీల్దార్ కావాలి. నాకు ఇంత క్లారిటీ వచ్చినప్పుడు నోటిఫికేషన్ పడింది అనుకో, నేను చెప్తాను డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు 15 పడ్డాయి, 14 పోస్టులకే నోటిఫికేషన్ పడింది, ఆ ఒక్క పోస్టు నాది అని చెప్పగలిగేటటువంటి ధైర్యం, క్లారిటీ నాకు ఉండగలగాలి. సో లక్ష్యం ఇంత స్పష్టంగా కనుక మీకు ఉంది అంటే మీరు ఏవైనా చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్, ఓ డిగ్రీయో 10థో చదువుతున్నటువంటి విద్యార్థి, డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థికి నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి అనడం లక్ష్యం కాదండి. నీకు ఎంత పర్సంటేజ్ కావాలి? 90% కావాలన్నాడు అనుకోండి. సో 90% కోసం నువ్వు కృషి చేయడం జరగాలి. అంతే ఫస్ట్ క్లాస్ రావాలండి, లేకపోతే నేను పాస్ అయితే చాలండి, ఇలాంటి లక్ష్యాలు అనేటటువంటివి కరెక్ట్ కాదండి. ఓకే, మీ యొక్క లక్ష్యం చాలా స్పష్టంగా ఉన్నప్పుడు మీ యొక్క ప్రయత్నం చాలా వేగవంతంగా ముందుకు వెళ్తుందండి. ఇక లక్ష్యానికి ఉండాల్సినటువంటి రెండవ ముఖ్యమైనది ఏమిటి అంటే, మీరు సాధించడానికి వీలైనటువంటి లక్ష్యాలే పెట్టుకోగలగాలి. మీ యొక్క లక్ష్యాలు ఆకాశానికి నిచ్చెనులు వేసే విధంగా ఉండకూడదు, ఆశయాలను సాకారం చేసుకునే విధంగా ఉండగలగాలి. నేను అమెరికా అధ్యక్షుడిని అవ్వాలి అని లక్ష్యం పెట్టుకుంటే పని అవ్వదు. నేను BA చదువుతున్నాను, నేను MBBS డాక్టర్ అయిపోవాలి అని చెప్పేసి అంటే కుదరదు ఇక్కడ. సో మన యొక్క లక్ష్యాలు సాధించడానికి వీలైనటువంటివి అయి ఉండాలి. నాకు 40 ఏళ్ళు వయసు వచ్చింది, ఇప్పుడు నేను SI అవ్వాలి అంటే పని అవుతుందా? అవ్వదండి. ఎందుకంటే వయసు దాటిపోయింది కదా. ఎస్ఐకి ఒక సర్టెన్ ఏజ్ ఉంటుంది. లేదా నేను బ్యాంక్ ఎంప్లాయీ అవ్వాలని కుదరదు కదా. సో మీరు సాధించడానికి వీలైనటువంటి లక్ష్యాలను మాత్రమే పెట్టుకోవాలి తప్పించి మీ ఇష్టం వచ్చినట్లుగా ఆకాశానికి నిచ్చెనలు వేసే విధంగా లక్ష్యాలు ఉండకూడదు. ఇక లక్ష్యానికి ఉండాల్సిన మూడవ లక్షణం ఏమిటి అంటే, టైం బౌండ్ ఉండాలండి. నేను ఉద్యోగం సాధించాలి, ఎప్పట్లాగా? 1 సంవత్సరమా, 6 నెలల, ఎంతో కొంత టైం బౌండ్ పెట్టు. టైం బౌండ్ పెట్టకపోతే పని అవ్వదు. నేను డిగ్రీ పాస్ అవ్వాలి అనేది లక్ష్యం కాదండి. డిగ్రీ ఎప్పట్లోగా పాస్ అవ్వాలి? నేను 2021లో ఫైనల్ ఇయర్, 2021లో నేను పాస్ అయిపోవాలి, అంతే తప్పించి డిగ్రీ పాస్ అవ్వాలని నేను టార్గెట్ పెట్టి 2030 దాకా సంవత్సరానికి 1 సబ్జెక్టు పాస్ అవుతున్నాను అనుకోండి, దానివల్ల ఏ ప్రయోజనం లేదు. నేను ₹1 కోటి సంపాదించాలని లక్ష్యం పెట్టుకున్నాను. ₹1 ఎప్పట్లోగా సంపాదించాలి? 2040 లోపల సంపాదించాలా, 2030 లోపల సంపాదించాలా, 2022 లోపల సంపాదించాలా? దేనికైనా ఒక టైం బౌండ్ అనేటటువంటిది ఉండగలగాలి. ఉంటే నేను ఈ లక్ష్యం సర్టెన్ టైం పీరియడ్లో సర్టెన్ వేలో ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుందండి. కాబట్టి విద్యార్థులారా, మీ యొక్క లక్ష్యాలను స్పష్టంగా పెట్టుకోండి, సాధించగలిగేవి ఉండాలి. అదేవిధంగా ఒక టైం బౌండ్లో మీరు పెట్టుకోగలగాలి. అప్పుడే ఒక పర్ఫెక్ట్ టైం టేబుల్ తయారు చేసి మీరు అడుగులు ముందుకు వేయటానికి ఉపయోగపడుతుందండి. ఆ విధంగా మీరు లక్ష్యాలు పెట్టుకుని మీ యొక్క జీవితంలో విజేతలుగా మారతారని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ.